ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం నలిగిన రెల్లు మకమకలాడుచున్న ఒత్తి. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా. మత్తయి సువార్త దేవుని మహారాజును గూర్చి వివరించే సువార్త. అయితే మత్తయి సువార్తలో దేవుణ్ణి మనము ఎలా చూస్తాం? యేసు ప్రభువుని అంటే ఒక రాజులాగా చూస్తాం. అయితే పై వచనం వివరిస్తున్నట్లుగా ఆయన తగ్గించుకొనిన వాడై కనికరం గలవాడుగా దయా దాక్షిణ్యములతో దిగివచ్చాడు. అయితే ఆయన రాజుగా దిగి రాలేదు, కానీ తనను తాను రిక్తునిగా చేసుకొని ఎంతో ప్రేమతో మన కోసం తన ప్రాణం అర్పించడానికి యేసు ప్రభు ఈ భూమిపైకి దిగి వచ్చాడు. రాజు యొక్క వర్తమానికుడైన బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన రాకను గురించి ప్రకటించి ప్రజలు ఆయనను గుర్తించినట్లుగా చేశాడు. అయితే యేసు ప్రభుని గుర్తించడానికి, ఈయన యేసు ప్రభు అని గుర్తించడానికి ముందుగా ఆయన కోసం సాక్ష్యం ఇవ్వడానికి, అయితే ఆయనను ప్రజలకు ముందుగా పరిచయం చేయడానికి యోహానును ప్రభు పంపిస్తాడు. ఎందుకంటే ఆయన అజ్ఞాతంగా వచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రభు అయిన యేసు మీద పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి దిగివచ్చడం ద్వారా దేవుడు యోహాను యొక్క పనిని నిర్ధారించాడు. అయితే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు మీదకి దిగి వచ్చాడు. ఎప్పుడు బాప్తిసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి రావటంతో యోహాను పనిని దేవుడు నిర్ధారించాడు. అంటే యోహాను ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడో ఆ వ్యక్తి ఇతనే అని నిర్ధారించడం కోసం పరిశుద్ధాత్ముడు ఆ రోజు బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసు ప్రభువు మీదకి దిగి వస్తాడు. ఆయన దేవుని కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం పరంగా ఆయనే వాగ్దానం చేయబడిన మెస్సియా అని ఆయన చేసిన అనేక అద్భుతాలు స్పష్టంగా రుజువుపరిచినవి. అయితే యేసుప్రభు చేసిన కొన్ని సూచక క్రియలు, అద్భుతాలు ఏం చెప్పాయంటే ఈయనే వచ్చే మెస్సయ్య అని చెప్పేసి ఆయన గురించి ఆ కార్యాలనేటివి రుజువుపరిచినాయి. ఆయన శక్తిని అనేక విధాలుగా ప్రదర్శించినప్పటికీ, అనగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరియు సూచక క్రియలు చేసి చూపినప్పటికీ యూదా మత నాయకులు వీటన్నిటిని బయల్జేబుబు అనగా అపవాదికి ఆపాదించారు. అయితే ఇవన్నీ అద్భుత కార్యాలు చేసిన అవన్నీ సూచక్రియలు నువ్వు చేయట్లేదు, దేవుని వల్ల జరుగుతలేవు, ఇది అపవాది ద్వారా నువ్వు చేస్తున్నావని యేసు ప్రభుని అన్నారు. ఈ విధంగా వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవదూషణ చేయటం వలన క్షమించరాని పాపం చేసిన వారయ్యారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి 32వ వచనం ప్రకారంగా. అంటే వీళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారు. అనేక మంది ప్రవక్తలు ప్రకటించినట్లుగా రాబోవు లోకంలో ప్రభు అయిన యేసు అధికారం కలిగిన వాడే బహిరంగంగా ఏలబోచున్నాడు. కీర్తన 72వ అధ్యాయం, అలాగే ఏషయా గ్రంథం 32వ అధ్యాయం ప్రకారంగా దేవుని ప్రజలు అన్యశక్తులకు బానిసలుగా ఉన్నందున ఆ పాలన ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఏం చేయాలి? కొంతమంది ప్రస్తుత పరిస్థితిని తలక్రిందులు చేయటానికి హింసాత్మక తిరుగుబాటును కోరుకుంటున్నారు. అలా కాదు. రాజు తన శిష్యులను పిలిచి తన సన్నిధికి సరిపోవునట్లుగా సాత్వికులుగాను దీనులుగాను ఉండునట్లు శిక్షణనిచ్చాడు. అటువంటి శిష్యులే ఆయనకు ప్రతినిధులుగా ఉంటారు. మరి ఆయనకు ప్రతినిధులుగా ఎవరు ఉంటారు రాజు ఎదుట అంటే? ఎవరైతే సాత్వికులుగా ఉంటారో, దీనులుగా ఉంటారో వాళ్ళు ప్రతినిధులుగా ప్రభు దగ్గర ఉంటారు. వారు ఆనాడు కానీ ఈనాడు కానీ బలహీనులుగా, అశక్తులుగానే కనబడతారు. నలిగిన రెల్లు మకమకలాడుచున్న జనపనార ఒత్తి తిరస్కరించబడిన రాజుకు ప్రతినిధులుగానున్న శిష్యులకు సూచనగా ఉన్నవి. ఈ నలిగిన రెల్లు అలాగే మకమకలాడుచున్న ఒత్తి, ఈ ఒత్తి అనేటివి, ఇవి రెండు అనేటివి వేటికి సూచనగా ఉన్నాయంటే, ఒకటేమో రాజుకి. ఏ రాజుకి? అందరి చేత గౌరవించబడే రాజు కాదు, కానీ తిరస్కరించబడిన రాజుకు, అలాగే ఆ రాజుకు ప్రతినిధులుగా ఉన్న శిష్యులకు. తన స్వకీయుల చేత, అదేవిధంగా ఈ లోకంలోని అన్య జనాంగముల చేత తిరస్కరించబడిన ఆయనకు సరిపోయిన వారుగా ఈ శిష్యులు ఉన్నారు. అలాంటి శిష్యులు ఎన్నో లోపాలు, వైఫల్యాలు మరియు బలహీనతలు స్పష్టంగా కలిగి ఉన్నప్పటికీ
ఆయన వారిని నిలిపి నడిపించి సహాయం చేస్తున్నాడు. మరి అలాంటి శిష్యుల్లో ఎన్నో ఓటములు అంటే వైఫల్యాలు, ఎన్నో బలహీనతలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళందరికీ ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళను నిలిపి నడిపించి వారిని సహాయం చేస్తున్నాడు. అలాగే మనకు కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు. ఏదేమైనా యజమానుడు త్వరలో రాబోచున్నాడు. గొప్ప జయశాలి అయిన ఆయన వచ్చి నీతిని బట్టి జయమును అనుగ్రహించును. ఇంకా ఏదేమైనా ఇవన్నీ జరిగినా కానీ యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోచున్నాడు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందామండి. ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు.